హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో డాబా స్టైల్ ఎగ్ బుర్జీ చేసుకుందామండి. అచ్చం డాబా స్టైల్ లానే ఉంటుంది. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ వేసుకొని అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వవు కాబట్టి కొంచెం ఎల్లో షేడ్ వచ్చినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఎంతమంది మెంబర్స్కి ఈ ఎగ్ బుర్జీ కావాలో చూసుకొని క్వాంటిటీ చూసుకొని మనం ఎగ్స్ అనేవి తీసుకోవాలండి. నేనైతే మా ఇంట్లోకి ఒక హాఫ్ కేజీ ఆనియన్స్కి 5 ఎగ్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఈ రకంగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటరీగా ఉంటుంది. ఒక్క ఫేమ్ కానీ హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మాత్రం ఎగ్ తొందరగా కుక్ అయిపోయి బ్లాక్ షేడ్ వచ్చేస్తుందండి. సో అందుకు అలా బాగా హైలో పెట్టుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కలిపామనుకోండి, అది మొత్తం గట్టి పడిపోయి బుర్జీలాగా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ వీడియో తీస్తూ ఇంకో చేత్తో కలపడం వల్ల నాకు అవ్వలేదు, అందుకని మీకు ఇలా షార్ట్గా చూపిస్తున్నాను. ఈ రకంగా హైలో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా తయారైపోతుంది. అప్పుడు మనం టేస్ట్కి సరిపడా స్పైసెస్ వేసుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ కారం వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ స్వీట్ వచ్చేస్తుంది. సో అందుకు బుర్జీ కూడా తీపి రాకుండా ఉండడం కోసం స్పైసెస్ కారం ఎక్కువ వేసుకోవాలండి. వేసుకొని టర్మరిక్ కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలండి. కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని చూపిస్తాను చూడండి. ఇదే సీక్రెట్. అంటే డాబాల్లో ఇలానే చేస్తారు. మనం కూడా మన ఇంట్లో ఈ రకంగా ఒక గ్లాస్ పెట్టుకొని, అంచున్న గ్లాస్ ఉంటే చూడండి, అంచున్న గ్లాస్ పెట్టుకొని ఈ రకంగా మనం స్టఫ్ చేసుకున్నాం అనుకోండి, అచ్చం డాబా స్టైల్లోనే వస్తుంది. ఎందుకంటే కొత్తిమీర ఆనియన్స్ అన్నీ కలిపి మనకి ఈ రకంగా తయారవుతుందండి. అవంతా దాని ఫ్లేవర్ అంతా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా దానికే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అవుతుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా చేసుకొని చపాతీలోకి రైస్లోకి పరోటాలోకి అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డాబా స్టైల్ ఎగ్ బుర్జీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.